నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకోసమే ఈ శుభవార్త. ప్రస్తుతంగా విడుదలైన ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అవునండి, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఇంకా అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక ప్రకటన ఇచ్చింది. ఇందులో మంచి విషయమేంటంటే 10వ తరగతి పాసైన వాళ్ల దగ్గర్నుంచి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ల వరకు అందరికీ ఇది ఒక మంచి అవకాశమని చెప్పొచ్చు. మరి ఈ ఉద్యోగాలెక్కడున్నాయి అని ఆలోచిస్తున్నారా? ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా గుంటూరు జిల్లా కోసం విడుదల చేశారు. అక్కడి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఉన్న ఖాళీలను దీని ద్వారా భర్తీ చేయబోతున్నారు. సరే, ఒకసారి ముఖ్యమైన వివరాలు చూద్దాం. ఈ ఉద్యోగాలన్నీ గుంటూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్ పరిధిలోకొస్తాయి. సెలెక్ట్ అయిన వాళ్లు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో అంటే యూపీహెచ్సీలలో పనిచేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇవన్నీ పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూసే అసలు విషయానికి వచ్చేద్దాం. అంటే ఏ పోస్టులున్నాయి, వాటికి జీతం ఎంత ఇస్తారు, ఇంకా అప్లై చేయడానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఈ నోటిఫికేషన్లో ఎలాంటి పోస్టులున్నాయి, ఎంత జీతముంటుంది, అర్హతలు ఏంటి, ఈ పూర్తి వివరాలలోకి మనమిప్పుడు వెళ్ళిపోదాం. ఇక్కడ టేబుల్లో పోస్టుల వివరాలు చూడొచ్చు. ముందుగా శానిటరీ అటెండెంట్ పోస్టులు. వీటికి జస్ట్ 10వ తరగతి పాస్ అయితే చాలు. జీతం 15,000 రూపాయలు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకొస్తే ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ అంటే కంప్యూటర్ అప్లికేషన్స్లో డిప్లొమా చేసుండాలి. వీళ్లకి జీతం 19,500. ఆ తర్వాత ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులున్నాయి. వీటికి జీతం 28,393 రూపాయలు. వీటికి సంబంధిత ఫీల్డ్స్లో డిప్లొమా లేదా డిగ్రీ చేసుండాలి. సరే, ఉద్యోగానికి అప్లై చేసే ముందు వయసు ఎంతుండాలి, ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏజ్ లిమిట్ విషయానికొస్తే డిసెంబర్ 31, 2025 కల్లా జనరల్ కేటగిరీ వాళ్లకు 42 సంవత్సరాల లోపు ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల వాళ్లకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్లు 47 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్లో అందరికీ నచ్చే ఒక సూపర్ విషయం ఉంది. అదేంటంటే ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, మీరు విన్నది నిజమే, నో రిటన్ ఎగ్జామ్. ఇది చాలామందికి పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. మరి పరీక్ష లేకపోతే ఎలా సెలెక్ట్ చేస్తారు అని అనుకుంటున్నారా? చాలా సింపుల్. చదువులో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది. దీంతోపాటు ఎవరికైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ముఖ్యంగా కోవిడ్ టైంలో పనిచేసిన వాళ్లకి 15 మార్కుల వరకు వెయిటేజ్ కూడా ఇస్తున్నారు. సరే, ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజెంత కట్టాలి, ఆ వివరాలిప్పుడు చూద్దాం. ఓసీ ఇంకా బీసీ కేటగిరీల వాళ్లు అప్లికేషన్ ఫీజుగా 800 రూపాయలు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, ఇంకా దివ్యాంగులైన అభ్యర్థులైతే 500 రూపాయల ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఇక మనం చివరి ఇంకా చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. అసలు ఎలా అప్లై చేయాలి, చివరి తేదీ ఎప్పుడు, ఈ వివరాలు చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. కేవలం ఆఫ్లైన్ పద్ధతిలోనే అప్లికేషన్స్ ఇవ్వాలి. అప్లై చేసే ప్రాసెస్ చాలా ఈజీ. ముందుగా అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని తప్పుల్లేకుండా జాగ్రత్తగా నింపాలి. దానికి అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలన్నీ జతచేసి గుంటూరులోని డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో డైరెక్ట్గా ఇవ్వొచ్చు, లేదా పోస్ట్ ద్వారా అయినా పంపించొచ్చు. మరి అప్లికేషన్తో పాటు ఏమేం డాక్యుమెంట్స్ పెట్టాలి? ఇక్కడ లిస్ట్ చూడండి. డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ సర్టిఫికెట్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, రిజర్వేషన్ ఉంటే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఇంకా లోకల్ స్టేటస్ కోసం 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ తప్పనిసరి. వీటితో పాటు ఆధార్ కార్డ్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా జతచేయాలి. అప్లికేషన్ల స్వీకరణ ఇప్పటికే మొదలైపోయింది. సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 2, 2025. టైం దగ్గర పడుతోంది కాబట్టి అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన.
ప్రభుత్వ ఆరోగ్య రంగంలో ఒక స్థిరమైన ఉద్యోగం అనేది కెరియర్కు సరైన దారి అవుతుందా? ఈ అవకాశం ఒకరి వ్యక్తిగత లక్ష్యాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం.